తెలంగాణలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ గారు దేశ ప్రజలని బంగారం కొనడంపై ఒక సంవత్సరం నిషేధం విధిద్దాము, విదేశీ ప్రయాణాలు ఆపుకుందాం, పెట్రోల్ వాడకం తగ్గించుకుందాం, వంట నూనె వాడకం ఇలాంటి అన్ని అవసరాలను తగ్గించుకోవాలి అని అన్నారు. పెట్రోల్ డీజిల్ का उपयोग कम करें. सिर्फ ईंधन ही नहीं, खाने के तेल पर भी देश की बड़ी विदेशी मुद्रा खर्च होती है. तेल की खपत कम करें, खाने के तेल की. सोने की आयात पर भी गोल्ड की जरूरत नहीं है. అసలు ఒక దేశ ప్రధాని ఇలా ప్రజలని ఎందుకు కోరాల్సి వచ్చింది? మన ఇండియన్ ఎకానమీ అంత దారుణమైన స్టేజ్లో ఉందా? మన పక్కనే ఉన్న చైనా, జపాన్ అంత ఫాస్ట్గా గ్రో అవుతుంటే మనం మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాం. ఎందుకు ఇలా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫెయిర్ అండ్ ఫ్యూరీ. లెట్స్ బ్రేక్ డౌన్ వాట్ హ్యాపెండ్ రాంగ్. మేక్ ఇన్ ఇండియా 2014లో స్టార్ట్ అయింది. ఇది అనౌన్స్ చేయగానే ఇండియా వుడ్ బి ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ రియాలిటీ? ఆఫ్టర్ దిస్ ఇనిషియేషన్ ఇండియా చాలానే సాధించింది. ఈ 10 ఏళ్ల గ్యాప్లో ఇండియా బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ద వరల్డ్. వందే భారత్ లాంటి హై స్పీడ్ ట్రైన్స్ని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. ఇలా చాలానే అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒక విధంగా మంచిదే. బట్ వాట్ అబౌట్ అవర్ కాంపిటీటర్స్? వాళ్ళు ఇంకెంత ముందుకు వెళ్ళిపోయారు. గవర్నమెంట్స్ ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI స్కీమ్ ద్వారా యాపిల్, శాంసంగ్ లాంటి జైంట్ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయి. బట్ స్టిల్ 2025-26 ఫిజికల్ ఇయర్ రిపోర్ట్స్ ప్రకారం $979.4 బిలియన్ ఇంపోర్టింగ్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 6.4% ఇంక్రీజ్ అయింది. అండ్ $860.9 బిలియన్ మనం ఎక్స్పోర్ట్స్ చేసాం. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 4.22% ఎక్కువే. బట్ దిస్ ఇస్ ఓన్లీ సర్వీస్ ఎక్స్పోర్ట్. అండ్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ చూసుకుంటే సేమ్ అలానే ఉన్నాయి. అంటే మనం ఇంకా $110 బిలియన్ ట్రేడ్ డెఫిషియట్లో ఉన్నాము. దీని అంతటికీ కారణం ఏంటా అని చూస్తే వీఆర్ స్టిల్ ఇన్ అసెంబ్లింగ్ మోడ్, వీఆర్ నాట్ మూవింగ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం మొబైల్ ఫోన్స్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసాం. బట్ దానికి కావాల్సిన కాంపోనెంట్స్ అయిన డిస్ప్లే, కెమెరా, ర్యామ్ ఇలాంటివన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. అలా కాకుండా ఈ కీ కాంపోనెంట్స్ అన్ని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే అప్పుడు మనం ట్రేడ్ డెఫిషియట్ నుంచి ట్రేడ్ సర్ప్లస్లోకి వెళ్తాం. మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రకరకాల సబ్సిడీలు, తక్కువ ధరలకే భూములు ఇచ్చి గూగుల్ అండ్ యాపిల్ లాంటి సంస్థలను ఆహ్వానిస్తున్నాయి. బట్ ఆ కంపెనీస్కి మన దేశం మీదో మన రాష్ట్రం మీదో ఉన్న ప్రేమ కాదు. వాటికి ఎక్కడ బెనిఫిట్స్ దొరికితే అక్కడే పెట్టుబడులు పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎప్పుడైనా వియట్నాం లాంటి కంట్రీస్, ఇండోనేషియా లాంటి కంట్రీస్ మనకంటే తక్కువ ట్యాక్స్ ప్రొడ్యూస్ చేసే ప్రొవిజన్ వాళ్ళకి కలిగిస్తే వెంటనే అక్కడికి మూవ్ అవుతుంది. దీన్నే క్యాపిటల్ ఫ్లైట్ అంటారు. ఈ కంపెనీస్కి ఏ దేశమైనా ఒక వర్క్ బెంచ్ లాంటిది. మన ల్యాండ్ యూజ్ చేసుకుంటారు, మన రిసోర్సెస్ యూజ్ చేసుకుంటారు, మన దగ్గర ఉన్న ప్రజల టాలెంట్ని యూజ్ చేసుకుంటారు. అండ్ ఫైనల్లీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ అండ్ ప్రొడక్ట్ కూడా మన ప్రజలకే అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ ఇచ్చిన మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోలేమా? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పబ్లిక్ మనీని ఫ్రీబీస్కి ఖర్చు పెట్టి నిత్యావసర సరుకుల ధరలు పెంచి మళ్ళీ జేబులో నుంచి లాగేసుకుంటున్నారు. దీని బదులు మన సొంత సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని ఎందుకు బిల్డ్ చేసుకోలేకపోతున్నాం? ఒకవేళ టాలెంట్ లేదులే అని వదిలేద్దాం అనుకుంటే వరల్డ్లో ఉన్న టాప్ MNC కంపెనీస్ని లీడ్ చేసేది మన ఇండియన్సే. సో టాలెంట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. మరి ప్రాబ్లం ఎక్కడుంది? మన సిస్టమా, మన గవర్నమెంటా, లేక మనమా? ఇదంతా నేను చెప్పానని గుడ్డిగా నమ్మొద్దు. నేను చేసిన రీసెర్చ్తో ఈ వీడియో చేశాను. కానీ ఇలాంటి విషయాలు మీరే రీసెర్చ్ చేసి తెలుసుకొని ఇంకో 10 మందికి తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన దేశ ప్రధానే ఇలాంటి ఆంక్షలు వేస్తున్నారంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మీ రీసెర్చ్ని కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫెయిర్ అండ్ ఫ్యూరీ.